హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మలయాకల్ బిగ్ బాస్ 8 విన్నర్గా బయటకు వచ్చాడు. తను మొన్న స్టార్ మా పరివార షోలో వాళ్ళ మదర్తో పాటు వచ్చాడు. అయితే నిఖిల్కి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. సులేఖ గారు ఎంతో కష్టపడి వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చింది. వాళ్ళ కొరకు ఎన్నో త్యాగాలు చేసిందనమాట. అయితే శ్రీముఖి నిఖిల్ వాళ్ళ మదర్ని అడిగింది నిఖిల్ మ్యారేజ్ ఎప్పుడు అని. అయితే ఆమె ఏం చెప్పిందంటే, నేను 1.5 ఇయర్స్లో నిఖిల్ మ్యారేజ్ చేసేస్తాను అని చెప్పింది శ్రీముఖితో. నిఖిల్ అయితే షాక్ అయిపోయాడు. అయితే నిఖిల్కి కావ్య అంటే ఇష్టం ఇప్పటికీ. తను కావ్యని మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ కావ్యనే రెస్పాన్స్ ఇస్తలేదు. అయితే కావ్య తను నిఖిల్ వీళ్ళిద్దరు కలిసిన రీల్స్ అన్నీ డిలీట్ చేసేసింది తన అకౌంట్లో నుంచి. కానీ నిఖిల్ అయితే అవి అట్లే ఉంచుకున్నాడు. అయితే మేబీ నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్ కావ్యాన్ని కలపడం కోసం అలా చెప్పిందా, లేకపోతే కావ్య ఇట్లా మ్యారేజ్ అనగానే తను అరే నిఖిల్ మ్యారేజ్ అయిపోతుందని రియాక్ట్ అయ్యి నిఖిల్తో మాట్లాడుతుందా, ఏదైనా మంచి పాజిటివ్ డిసిషన్ తీసుకుంటుందా అని నిఖిల్ వాళ్ళ మదర్ అలా చెప్పిందా తెలియదు. కానీ అయితే నిఖిల్ వాళ్ళ మదర్ అలా చెప్పడంతోనైతే మరి వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అది తెలియదు, మనకు 1.5 ఇయర్లో తెలుస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరిని కలపడానికి కొరకు అయితే అట్లా అనుంటే మాత్రం చాలా మంచి న్యూస్ అది మనకి. కానీ కావ్యనే కొంచెము తను చాలా అయితే నెగిటివ్ కామెంట్స్ చేసింది నిఖిల్ గురించి. నిఖిల్ కూడా అలాగే తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను బయటికి రాగానే కావ్యను కలుస్తా అన్నాడు, కానీ తను కలవలేదు. ప్రతి తెలుగు ఇంటర్వ్యూలో ఆయనని అందరు అదే క్వశ్చన్ అడిగారు, నువ్వు బాగానే కావ్యను కలుస్తా అన్నావు కానీ అంటే తను ఏమి కన్నడ మీడియా వాళ్ళకి మాత్రం చెప్పాడు. కానీ షో ట్రాఫీ కావ్య చేతిలో పెడతా అన్నాడు, కానీ కావ్య చేతిలో పెట్టకుండా వాళ్ళ మదర్ చేతిలో పెట్టాడు. కాబట్టి వాళ్ళ మదర్ కూడా స్టేజ్ మీద నిఖిల్ మ్యారేజ్ అనౌన్స్ చేయడంతో కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లాస్ట్లో మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు వచ్చింది. అయితే దానివల్ల కావ్య చాలా అయితే బాధపడ్డది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ విన్నర్ అయినాక నిఖిల్ అయితే చాలా కష్టపడ్డాడు, ఎన్నో పనులు చేశాడు, వంట చేశాడు, టాస్కులు చాలా బాగా ఆడాడు. అయితే తను ఎంతో కష్టపడి సీరియల్స్లో తెలుగులో సీరియల్స్, కన్నడలో మూవీస్లో చేసి నెక్స్ట్ లెవెల్ యాక్టర్గా అనిపించుకున్నాడు అనమాట. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్లో తను వెండి తెర మీద 70mm స్క్రీన్ మీద తను విలన్గా చేయాలని అనుకుంటున్నాడు అని అయితే చెప్పాడు. అయితే నాగ్ సార్ వాళ్ళ అన్నపూర్ణ బ్యానర్లో తీయబోయే ఒక మూవీలో అయితే నిఖిల్కి విలన్ క్యారెక్టర్ అయితే ఇస్తున్నారని తెలియవస్తుంది. అయితే నిఖిల్ కూడా తన లైఫ్లో ఎప్పుడు నేను ఒక విలన్ లాగా యాక్ట్ చేయాలి బిగ్ స్క్రీన్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి తన కోరికగా ఉండి, అయితే ఈ బ్యానర్ నాగార్జున సార్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అయితే ఆడిషన్స్, ఇంకా స్క్రీన్ టెస్ట్లు, టాకింగ్స్, డిస్కషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయని అయితే మనకు తెలియవస్తుంది. అయితే నిఖిల్ ఇప్పుడు కన్నడ మీడియాలో కేజీఎఫ్లో యష్ తను కూడా అట్లే ఫస్ట్ విలన్గా చేసి ఎంతో పాపులారిటీని తెచ్చుకొని ఇప్పుడు పాపులర్ హీరో అయ్యాడు కదా. అయితే పృథ్వీ నిఖిల్ కూడా యష్ లాగానే యష్ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు కూడా మంచి విలన్ లాగా అయితే ఇవాళ రేపు సినిమాల్లో విలన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. కాబట్టి విలన్ రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నందుకు నిఖిల్కి అయితే మంచి అవకాశం దొరికింది. మన తెలుగులో నాగార్జున సార్ ఇచ్చాడు. అయితే ఇది తను ఇప్పుడు ఇక బిగ్ బాస్ విన్నర్ అయింది కాబట్టి నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు. నిఖిల్కి అయితే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఫ్యాన్ బేస్ మనము బిగ్ బాస్ హౌస్లో ఓటింగ్లోనే చూసాము. గౌతమ్ ఎంత చేసినా కూడా గౌతమ్ విన్నర్ కాలేకపోయాడు. నిఖిల్కి అయితే అపారమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ వల్లనే గెలిచాడు తను. అయితే తను ఒకటే తప్పు చేశాడు, బయటకు వచ్చినాక కావ్యను కలిసి కావ్యకి సారీ చెప్పి కావ్య చేతిలో షీల్డ్ పెట్టుంటే బాగుండేది. తను బిగ్ బాస్ హౌస్లో ఆ మాట చెప్పి అయితే ఓట్స్ తీసుకున్నాడు పబ్లిక్ దగ్గర, కానీ బయటకు వచ్చినాక మాట తప్పాడు. అయితే ఇప్పుడు నిఖిల్ మీద కూడా కొంచెం కోపం వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్సెస్ వచ్చుంటే కావ్య అంత చెప్పినా కూడా నిఖిల్తో